హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి మండే రోజు 4వ వారం కార్తీక సోమవారం లాస్ట్ వారం కదండీ! ఆ రోజైతే షూట్ చేశాను. ఎర్లీ మార్నింగు 2:30కి లేసామనమాట. 2:30కి లేసి ఇల్లు కటక అన్నీ క్లీన్ చేసుకొని బయట ముగ్గులేసుకునేటప్పటికి 4 అయితే అయ్యింది. మా పక్కనే ఉన్న శివాలయానికెళ్ళామనమాట ఆ రోజు. 365 ఒత్తులు వెలిగించాలి కదా! మొత్తం 4 నంబర్స్ కూడా వెళ్ళిపోయామండి. పిల్లలు తీసుకుని వెళ్ళాము. గుడైతే చాలా చాలా బాగుందండి. ఎంత వెలుగుతో ఉందంటే అంత చీకట్లో కూడా లైట్స్, ఫ్లవర్స్ అబ్బా! భలే ఉంది. ప్రశాంతంగా అనిపించింది గుడికెళ్ళినప్పుడైతే. ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తున్నాం మేము. ఈ వీడియో అయితే చిన్న లెంతీ తక్కువేనండి. పెద్దగా ఏం షూట్ చేయలేదు. గుడికి కదా వెళ్ళాము. కొంచెం మనశ్శాంతిగా పూజ చేసుకుందామని చెప్పి వీడియోస్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. మా పాప చేసింది. నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరిచ్చే చిన్న సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ నాకు బాగా కలుగుతుంది. చూసారు కదా గుడంతా ఎంత లైటింగ్స్‌తో పెట్టారో. పిల్లలకైతే యూనిఫామ్ ఏసే తీసుకెళ్ళాము. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇంకా లేట్ అయిపోతుంది కదా! స్కూల్‌కి లేట్ అవుద్ది గుడికి నుంచి వచ్చేటప్పటికని యూనిఫామ్స్ తోటే తీసుకెళ్ళాను పాపని, బాబుని కూడా. ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ వినాయకుడిని కట అన్నీ చేసుకొని కింద పద్మం కట వేసి వినాయకుడిని పెట్టి దీపాలు పెట్టి వెలిగిస్తున్నాం అనమాట. నలుగురి 360 ఒత్తులు. ఫస్ట్ అయితే మా వారు వెలిగించారు. తర్వాత నేను. పాప షూట్ చేస్తుందన్నాను కదా! అందుకే తను షూట్ చేయలేకపోయింది. వచ్చి వెలిగించేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఏ హడావిడి లేకుండా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మేమే కదా ఉన్నాము. జనం లేక ఎక్కువ క్రౌడ్ లేక బాగుంది. పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. మేము 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ దుర్గ తెలుసు కదా! వాళ్ళు మేము వెళ్ళాము. ఇక్కడైతే నెక్స్ట్ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నాం అనమాట. వీడియో అయితే పెద్ద లెంతీ ఉండదండి. ఇక నుంచి డైలీ పెడతాను. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోస్ అయితే రాలేకపోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు లైక్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఓకే అండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ పూర్తయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.